హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈ రోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూసే వీడియో విజయవాడ దగ్గర నుండి గుండుగొలను వరకు ఏదైతే నేషనల్ హైవే 16 ని విస్తరించే భాగంలో ఇప్పుడున్న 4 లైన్ల రోడ్ ని 6 లైన్ల రోడ్డుగా డెవలప్ చేస్తున్నారు. విజయవాడ నుండి గుండుగొలను వరకు ఈ రోడ్ ని సుమారుగా 4 భాగాలుగా విభజించారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ గా. ఇది ఆశ్రమ్ హాస్పిటల్ సెంటర్ అండి. ఇక్కడ నుంచి ఏలూరు బైపాస్ స్టార్ట్ అవుతుంది. మొదటి ఫేజ్ వచ్చేసి గుండుగొల నుండి కలపర్రు వరకు ఉంటుంది. కలపర్రు నుండి చిన్నవటిపల్లి వరకు రెండో ఫేజ్ ఉంటుంది. ఇది లక్ష్మీ ఇన్ఫ్రా వాళ్ళు నిర్మిస్తున్నారు. మూడోది వచ్చేసి చిన్నవటిపల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకు ఉంటుంది. ఇది మెగా వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది రాజమండ్రి ఏలూరు రైల్వే ట్రాక్ అండి. ఇక్కడ ఒక ఆర్ఓబి వస్తుంది. నాలుగోది వచ్చేసి గొల్లపూడి నుండి చినకాకని వరకు ఉంటుంది. దీంట్లో భాగంగా నిర్మించేదే ప్యాకేజ్ 1 సంబంధించిన వీడియో చూద్దాం. ప్యాకేజ్ 1 ఆ ట్రాక్ సంబంధించిన ఆర్ఓబికి సంబంధించిన పనుల కోసం చెట్లు అయి కొట్టారు. వచ్చేసి గుండుగొల నుండి కలపర్ వరకు ఉంటుంది. ఇది వరాహ లిమిటెడ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో చూద్దాం. దాంట్లో భాగంగా ఏలూరు బైపాస్ వచ్చేసి ఆశ్రమం హాస్పిటల్ దగ్గర నుండి కలపర్ వరకు ఉంటుంది. ఆశ్రమం హాస్పిటల్ దగ్గర నుంచి కలపర్ వరకు ఏలూరు బైపాస్ కు సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ప్యాకేజ్ 1 లో భాగంగా ఆశ్రమం హాస్పిటల్ దగ్గర నుండి కలపర్ టోల్ ప్లాజా వరకు కలపర్ వరకు ఉంటుంది. ఏలూరు ఏదే సిటీలోకి ఎంట్రన్స్ అయ్యే ఒట్లూరు రోడ్డు వరకు ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఏలూరు రాజమండ్రి ఆర్ఓబి ఒకటి వస్తుంది. అలాగే సోమరపాడు కెనాల్ మీద ఒక మైనర్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డుపై ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. అలాగే తమ్మిలేరు వాగుపై మేజర్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అలాగే నూజివీడు ఏలూరు రోడ్డు ఒకటి, దానిపై ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. ఒట్లూరు కొప్పాక రోడ్డుపై ఒక వియూపీ వస్తుంది. అలాగే ఏలూరు విజయవాడ ట్రాక్ పై ఒక ఆర్ఓబి వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో చూద్దాం. ముఖ్యంగా ఏలూరు గురించి చెప్పుకుంటండి. ఏలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం. ఏలూరు ఒకప్పుడు హేలాపురిగా కూడా పిలువబడేది. ఆంగ్లేయుల కాలంలో ఎల్లోర్ అని కూడా పిలిచేవారు. 1866లో మున్సిపాలిటీగా ఏర్పడింది. దేశంలో 2వ మోడల్ మున్సిపాలిటీగా ఉండింది. ఇప్పుడు 2005లో మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తించబడింది. ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గైడ్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండింది. ఇది మండల కేంద్రం, జిల్లా కేంద్రం, శాసనసభ నియోజకవర్గం, అలాగే పార్లమెంట్ నియోజకవర్గం కూడాను. ప్యాకేజ్ 4 మొత్తం దీని పొడవు గుండుగొల నుండి కలపరు వరకు 27.4 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. దీని మొత్తం కాస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కాస్ట్ 489 కోట్లండి. ఇది సోమవారపాడు కెనాల్ ఏరియా మైనర్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. ఏలూరు బైపాస్ రోడ్ సంబంధించిన వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే చాలా చోట్ల వర్క్స్ చూశాను నేను. ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు. దీంట్లో మొత్తం 2 ఫ్లైఓవర్లు, 2 మేజర్ బ్రిడ్జ్లు, MNBలు 12 ఉంటాయండి, 2 ROBలు. ఈ ప్రాజెక్ట్ని వరాహ ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఏలూరు బైపాస్ రోడ్ మాత్రం చాలా ఫాస్ట్గా, నేను చూసినంత వరకు చాలా ఫాస్ట్గా వర్క్స్ అయి జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన వర్క్స్ ఆశ్రమం హాస్పిటల్ దగ్గర నుండి ఒట్లూరు మన ఏలూరుకి వెళ్ళే రోడ్డు వరకు వర్క్స్ జరుగుతున్నాయి. ఏలూరు NH5 అంటే ఇప్పుడున్న NH16 మీద విస్తరించబడిన నగరం. విజయవాడకు 63 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 98 కిలోమీటర్ల దూరంలో ఈ 2 నగరాల మధ్య ఉన్న జిల్లా కేంద్రం ఇది. ఇది ఏలూరు వంగనూరు వెళ్ళే రోడ్డు అండి. ఇది
తమ్మిలేరు మీద మేజర్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఇక్కడ వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయండి. తమ్మిలేరు మీద కానీ కెనాల్ దగ్గర కానీ మిగతా చాలా చోట్ల చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఒట్లూరు నుండి కొప్పాకి వెళ్ళే రోడ్డు ఇది. చూస్తున్నాం కదా, చాలా చోట్ల అండి, చాలా చోట్ల వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఏలూరు బైపాస్ రోడ్లో మాత్రం. నెక్స్ట్ మాత్రం గుండుగొలను వరకు, ఏలూరు మన కలపురం నుండి గుండుగొలను వరకు ఫుల్ వీడియో పెడతాను. ఇక్కడ మాత్రం కాంక్రీట్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మనం దగ్గర ఉండి చూద్దాం. బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఏరియా అయితే కరెక్ట్గా నాకు ఐడియా లేదు, కానీ నేను పైకి వెళ్ళి చూద్దాం. కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వరాహ ఇన్ఫ్రా లిమిటెడ్. వాళ్ళు ఈ ప్యాకేజ్ 1 నిర్మిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఏలూరు బైపాస్ రోడ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం తప్పకుండా ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ కలపురం నుండి గుండుగొలను వరకు తప్పకుండా ఫుల్ వీడియో ఇస్తాను. ఈ వీడియో తప్పకుండా నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కలపరు దగ్గర నా ఏలూరు వైపు, ఒట్లూరు వైపు ఎక్కడైతే టర్న్ అవుతుందో అక్కడ సాయిల్ టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వర్క్స్ ఇవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.